హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 4వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. సమస్త జీవరాశులు పుట్టుకకి గర్భం అవసరం. అంటే యోని అంటారు. సర్వయోనిషు కౌంతేయ మూర్తియ సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదాపిత. మనం ఈ సృష్టిని తెలుసుకోవాలి. ఏ విధంగా సృష్టి ఏర్పడింది, మనం ఏ విధంగా మన తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. నానా యోన్ల యందు జన్మించి ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. పరమాత్మ మనకి తండ్రి, ప్రకృతి తల్లి. ఏ జీవిని చూసుకున్నా సరే స్వామి ఏం చెప్తున్నారంటే, నానా యోన్ల యందు జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతి. ప్రతి ఒక యోనిలో కూడా అంటే మూల ప్రకృతి ఉంటేనే భగవంతుడి తాలూకా సృష్టి. అది భగవంతుడు బీజం వేస్తేనే మనకి జన్మ అనేది ఉంటుంది. మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. మూల ప్రకృతిని కూడా మాయ అంటారు. మాయలో మనం పుట్టాం, మాయలో పెరుగుతున్నాం, మాయలో మరణిస్తాం. అంతా మాయలోనే మనం ఈ విధంగా జీవిస్తూ ఉంటాం. మాయని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. మాయని తెలుసుకోవాలంటే ఇంకెవరి వల్ల కాదు, భగవంతుడి వల్ల. భగవంతుడు జ్ఞానం ఇస్తేనే మనం మాయని తెలుసుకుంటాం. ఈ ప్రకృతి ఏమిటి, మూల ప్రకృతి ఏమిటి, మనం ఏ విధంగా జన్మించాము, మనకు తండ్రి ఎవరు, ఆది పురుషుడు పరమాత్మ. పరమాత్మే తండ్రి, ప్రకృతే తల్లి. కాబట్టి మన తల్లిదండ్రులు పరమాత్మ, ప్రకృతి అని చెప్తున్నారు. ఆ ప్రాణులకు తల్లి. బీజస్థానము చేయు వాటిని ఏంటంటే బీజస్థానం వేస్తున్నారు. ప్రతి జీవులు కూడా పరమాత్మ బీజం ఉంటుంది, అంటే పరమాత్మ ఒక అంశం ఉంటుంది. మనం ఏ జన్మ ఏ జీవరాశుల్లో కూడా, ఒక మానవుడే కాదు సమస్త జీవరాశుల్లో కూడా ఆ పరమాత్మ తాలూకా బీజం ఉంటేనే మనము జన్మించడం అవుతుంది. కాబట్టి బీజస్థానము చేయు నేను వాటికి తండ్రిని. అనగా సర్వప్రాణులకును, సర్వప్రాణులు ఒక మానవుడే కాదు, పక్షులు, తలకు జంతువులు, అన్ని రకాల 84 లక్షల జీవరాశుల్లో కూడా ఉన్నటువంటి సర్వప్రాణుల తాలూకా ఆ ప్రకృతియే తల్లి, నేనే జనకుడను, నేనే తండ్రిని అని పరమాత్మ తెలియజేస్తున్నారు. మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.